హాయ్ గైస్, ఈరోజు మనం పిక్సాపాక్ నుంచి లేటెస్ట్ ప్రొజెక్టర్ అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. ఈ ప్రొజెక్టర్ పేరు వచ్చేసరికి రే అని అయితే ఉంటుందన్నమాట. మీరు బాక్స్ మీద అయితే చూడొచ్చు. దీని మీద కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా అయితే ఇచ్చారు. వాటి గురించి మనం మాట్లాడుకుంటే ఇది యాక్చువల్గా నేటివ్లీ 1080p పిక్సెల్ రెజల్యూషన్లో అయితే వస్తుంది. కాకపోతే 4Kకి సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ 4K ఒక్కదానికే సపోర్ట్ చేస్తుందా, HDR కూడా ఏమన్నా సపోర్ట్ చేస్తుందా, అలాగే డాల్బీ అట్మాస్ ఆడియో వస్తుందా అనే దాని గురించి కూడా అన్నిటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే మన దగ్గర సౌండ్ బార్స్ అయితే ఉన్నాయి, ఎల్జీ సౌండ్ బారు, దాన్ని కనెక్ట్ చేద్దాం. ఎందుకంటే అది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. మరి అలానే బాక్స్ నుంచి తీసి పక్కకు పెట్టాను. మీరు జస్ట్ బాక్స్ మీద ఏమేమి స్పెసిఫికేషన్స్ ఇచ్చారని చెప్తున్నాను. సో ఆ సౌండ్ బార్ తోటి కనెక్ట్ చేసి అన్నీ మీకు చెక్ చేసి చెప్తాను. అండ్ ఈ యొక్క ప్రొజెక్టర్ అనేది 650 వరకు మనకు స్క్రీన్ సైజ్ అయితే వస్తుంది అనమాట. అంటే మీకు ఎంత పెద్ద వాల్ ఉందనుకోండి 650 ఇంచెస్ వరకు అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. అట్లీస్ట్ 600 కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, 650 రాకపోయినా కానీ పక్కాగా. అండ్ అదేవిధంగా ఆటో ఫోకస్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇంకా ఆటో కీ స్టోన్ కూడా అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. అండ్ సర్జనింగ్ బేస్ అయితే ఉంటుంది. అంటే దీనికి మనకు స్పీకర్స్ అయితే ఉంటాయి, బేస్ ఎఫెక్ట్ అంట. చెక్ చేద్దాం అది ఏందో. సో మొత్తానికి బాక్స్ అయితే పక్కకు పెట్టాను. అండ్ బాక్స్లో వచ్చిన కంటెంట్ ఏందో ఒకసారి చూద్దాం. మనకు రిమోట్ అయితే ఉంది, బాక్స్లో వచ్చింది. ఈ రిమోట్లో మనకు కావాల్సిన ఆల్ ఆప్షన్స్ అని అయితే ఉన్నాయి. ఆటో అడ్జస్ట్మెంట్, ఆటో ఫోకస్, కీ స్టోన్, ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో రిమోట్ ఒక బిల్లు క్వాలిటీ, ప్లాస్టిక్ బిల్లు క్వాలిటీ పర్వాలేదు, బాగానైతే ఉంది. సో ఇంకొక HDMI కేబుల్ ఇస్తున్నారు, ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనం కనెక్షన్ చేసుకునేటప్పుడు మన దగ్గర HDMI లేకపోతే బాగుంటుంది. ఇక మిగతా అన్ని పేపర్ వర్క్సే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ప్రొజెక్టర్ యొక్క ల్యాంప్ ఉంటుంది కదా, ల్యాంప్ ని క్లీన్ చేసుకోవడం కోసం ఈ యొక్క క్లాత్ అయితే ఇచ్చారు. ప్రొజెక్టర్ ని బాక్స్ నుంచి బయట తీసేసిన తర్వాత దీని యొక్క ఓవరీ గురించి మాట్లాడుకుందాం. మీకు ఫ్రంట్ సైడ్ చెక్ చేస్తే 4K సపోర్ట్ అని అయితే ఒక లోగో అయితే మెన్షన్ చేశారు. మీకు ల్యాంప్ ఉంటుంది, అలాగే సెన్సార్ అయితే ఉంటుంది. అంటే ఆటో ఫోకస్ కానీ కీ స్టోన్ అడ్జస్ట్మెంట్ కు సెట్ చేసుకోవడం కోసం మనకు సెన్సార్స్ అనేవి ఇక్కడైతే ఇచ్చారు. టాప్ లో చూసుకుంటే స్మార్ట్ హోమ్ థియేటర్ అని అయితే నేమ్ అయితే పెట్టారు. అండ్ పిక్సాపాక్ బ్రాండింగ్ లోగో కనబడుతుంది. అండ్ ఇంకొక సైడ్ చెక్ చేస్తే ఇక ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఉంది టాప్ పొజిషన్ లోనే. అండ్ సైడ్ కి వచ్చేసరికి మనకు 2 స్పీకర్స్ అనేవి ఉంటాయి. మరొక సైడ్ చెక్ చేస్తే హోల్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే దీంట్లోకి ఎయిర్ వెళ్ళాలి కాబట్టి, ఈ యొక్క సిస్టమ్ అనేది పర్ఫెక్ట్ రన్ కావాలంటే ఎయిర్ అనేది ఖచ్చితంగా, ఎందుకంటే హీట్ అయితే ఆగిపోతుంటది కాబట్టి. బ్యాక్ సైడ్ చెక్ చేస్తే కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఇక్కడ 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. ఈ 2 HDMI పోర్ట్స్ కూడా మనకు 4Kకి అయితే సపోర్ట్ చేస్తుందా చేయట్లేదా, మనం ARC ఉందా లేదా, ARC ఉందనేది అంటున్నారు. బట్ మనం చెక్ చేద్దాం సౌండ్ బార్ పెట్టి. 2 HDMI పోర్ట్స్ ఉన్నాయి, ఒక 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంది, 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. 2 కూడా 2.0నే. 3.0 ఒకటి ఇచ్చుంటే బాగుండు అయితే నాకైతే అనిపించింది పర్సనల్గా. అండ్ ఇంకా పవర్ పోర్ట్ అయితే ఉందన్నమాట. ఇంకా బాటమ్ పొజిషన్లో వచ్చేసరికి మనకు రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చారు. దీని ప్లేస్మెంట్ కోసం ఈ యొక్క హైట్ని అడ్జస్ట్ అయితే చేసుకునే విధంగా, ఈ హైట్ని అడ్జస్ట్ చేసుకునే విధంగా అయితే ఇచ్చారనమాట. ఇక్కడ ఒక స్క్రూ, దీన్ని పైకి కిందికి లేపుకుంటూ మనం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు బ్యూటిఫుల్గా. ఓకేనా, ఇంతే. మరి దీని యొక్క ఓవర్వ్యూ, దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది, చాలా బాగుంది. మరి దీని పనితనం ఎలా ఉందో ఒకసారి అయితే చూసేద్దాం. సో గైస్, ప్రొజెక్టర్ని అయితే కనెక్ట్ అయితే చేసాం. మీకు ఇక్కడ వాల్ మీద కనపడుతుంది చూసారు కదా. లైట్స్ బంద్ చేస్తే ఇంకా క్లియర్గా అయితే కనపడుతుంది. సో అది మీకు తర్వాతకి అయితే చూపిస్తాను. బట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. సో నేను ఇక్కడ అంటే 9.5 ఫీట్లో 115 ఇంచెస్ అయితే వచ్చింది స్క్రీన్ సైజు. సో నేను కొలిసి కూడా చెక్ చేశాను మీకు క్లియర్గా ఇవ్వాలని. కాకపోతే మనకు వాల్ పెద్దగా ఉందనుకోండి, డిస్టెన్స్ కూడా ప్రొజెక్టర్ పెట్టుకునే డిస్టెన్స్ పెద్దగా ఉందనుకోండి, మనం 650 ఇంచెస్ వరకు కూడా పెట్టుకోవచ్చు. పోనీ 650 అని వాళ్ళు చెప్తున్నారు, అట్లీస్ట్ 600 వరకు అయినా వస్తుంది కదా. సో 600 కూడా అయితే పెట్టుకోవచ్చు. అంత పెద్ద స్క్రీన్గా మనం అయితే చూడవచ్చు అనమాట ఈ యొక్క ప్రొజెక్టర్. లైట్స్ బంద్ చేస్తున్నాను ఇప్పుడు. లైట్స్ బంద్ చేసి మీకు చూపిస్తాను. చాలా క్లియర్గా అయితే కనబడుతుంది. ఒకసారి అయితే చూడండి. మొత్తానికి అయితే నేనైతే కనపడను, బట్ స్క్రీన్ అయితే కనపడుతుంది. లైట్ బంద్ చేసిన తర్వాత మీకు కూడా చాలా క్లియర్ గా కనపడుతుంది అయితే అనుకుంటున్నాను. సో మనకు ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే ఉంటుంది. ఇది Android 12 OS తోటి అయితే వస్తుంది. బట్ ఎంతైనా కానీ నేను ఒకటైతే చెప్తాను వినండి, ఏదైతే ప్రొజెక్టర్ యొక్క OS అయితే ఉందో దాని మీద డిపెండ్ అయితే అవ్వకండి. మీరు ఏమైనా అమెజాన్ Fire TV స్టిక్ అయినా యూజ్ చేయాలనుకుంటే అదైనా యూజ్ చేయండి, లేదా యాపిల్ 4K బాక్స్ అయితే ఉంటుంది కదా అదైనా యూజ్ అయితే చేయండి. అప్పుడు మీకు ఫెంటాస్టిక్ పిక్చర్ క్వాలిటీ, ఫెంటాస్టిక్ ఆడియో అయితే వస్తుంది అనమాట. సో అది నేను కనెక్ట్ చేసి కూడా అయితే చెప్తాను. అండ్ ముందుగా ఒకటైతే మీకైతే చెప్పాలి, మనం సౌండ్ బార్ పెట్టి కూడా అయితే కనెక్ట్ అయితే చేయబోతున్నాం ఈ యొక్క వీడియోలో. సో గైస్, ఇప్పుడు మనం ఇక్కడ డాల్బీ అట్మాస్ LG సౌండ్ బార్ రీసెంట్ గా మనం అన్బాక్సింగ్ చేసాం కదా, ఆ సౌండ్ బార్ ని ఇప్పుడు మన దగ్గర ఉన్న పిక్సాపాక్ రే ప్రొజెక్టర్కి అయితే కనెక్ట్ అయితే చేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత మరి వస్తున్నారా అయితే చెక్ చేద్దాం. ఎందుకంటే చాలా మంది అయితే అడుగుతుంటారు, సౌండ్ బార్ కనెక్ట్ అవుతుందా, ప్లే కావట్లేదా అని అయితే అంటుంటారు. అట్లీస్ట్ బ్లూటూత్ ద్వారా అయినా ప్లే అవుతుందా లేదా అని అడుగుతుంటారు. సో ఈ రోజు మనం అయితే చెక్ చేద్దాం. లైట్స్ అన్ని బంద్ చేసి మీకు క్లియర్ చూపిస్తున్నాను చూసారా. బ్లూటూత్ అయితే మనకు ఎనేబుల్ అవుతుంది. LG S77 TY మనం రీసెంట్ అన్బాక్సింగ్ చేసింది.
కనెక్ట్ అయితే చేస్తున్నాం. బ్లూటూత్ ద్వారా అయితే ఫస్ట్ చెక్ చేద్దాం. మీరు ఇప్పటి వరకు విన్నది వచ్చేసరికి బ్లూటూత్ మోడ్లో అయితే సౌండ్ అయితే విన్నారు. ఎలా వస్తుందో మీరు కింద కామెంట్ అయితే చేయండి. నాకు మాత్రం బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపించింది. బట్ చూద్దాం HDMI త్రూ ఇంకా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఏమైనా డిజిటల్ ఆడియో అవుట్పుట్ వచ్చే సాధ్యమవుతుందా కాదా, అసలు సపోర్ట్ చేస్తుందా లేదా అని తెలుసుకోవడం కోసం ఇప్పుడు కనెక్ట్ అయితే చేస్తున్నాను. సో గైస్, ఇప్పుడు నేనైతే HDMI త్రూ అయితే కనెక్ట్ అయితే చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్ అంటే ప్రొజెక్టర్ ఏది ఉందో ప్రొజెక్టర్ సెట్టింగ్స్లో మనం HDMI ARCని ఎనేబుల్ చేసుకోవాలి. ఇక సిస్టమ్ సెట్టింగ్ అయితే ఉంటుంది. ఈ సిస్టమ్ సెట్టింగ్స్లో ఇన్పుట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళేసి ఇక్కడ ARC ఆఫ్ అయింది చూసారా, దీన్ని మనం ఆన్ చేసుకోవాలి. అప్పుడు ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు HDMI త్రూ కనెక్ట్ చేసుకుంటే సౌండ్ బార్ మీకు నెక్స్ట్ లెవెల్ ఆడియో ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో అది ఇప్పుడు నేను మీకు ప్లే చేసి కూడా అయితే చూపిస్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. సో మీరు ఈ యొక్క అమెజాన్ Fire TV స్టిక్ అయితే కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలాగైతే ఉంటుంది. సో నేను మీకు కొన్ని సెట్టింగ్స్ అనేవి ఖచ్చితంగా అయితే చెప్పాలి. మనకి ఈ యొక్క ప్రొజెక్టర్కి 2 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఈ 2 HDMI పోర్ట్స్లో ఒక HDMI 1 అనేది ARCకి సపోర్ట్ చేస్తుంది, డైరెక్ట్ 4K కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ నేను అమెజాన్ Fire TV స్టిక్ పెడుతున్నాను, ఇక్కడ సౌండ్ బార్ కూడా కనెక్ట్ అయితే చేస్తున్నాను ARC నుంచి. సో ఇక్కడ ARC ఫస్ట్ దానికి సపోర్ట్ చేస్తుంది కాబట్టి సౌండ్ బార్ అనేది దానికి వెళ్తుంది. అదే HDMI 4K డైరెక్ట్ సపోర్ట్ అయితే చేస్తుంది. కానీ సెకండ్ ఏదైతే ఉందో HDMI పోర్టు అది మనం అమెజాన్ Fire TVకి స్టిక్కి కనెక్ట్ అయితే చేశాను. కనెక్ట్ చేసినప్పుడు 1080p అయితే వచ్చింది. సో మీరు భయపడకండి, మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే మనకు రిమోట్లోనే, అంటే ఇప్పుడు అమెజాన్ Fire TV స్టిక్ కనెక్ట్ చేసాం కదా, సో మనకి ఏదైతే ప్రొజెక్టర్ రిమోట్ అయితే ఉందో ఆ రిమోట్లో మనకు 3 డాట్స్ లైన్స్ అయితే ఉంటాయి. ఆ లైన్స్ని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా టీవీ సెట్టింగ్స్ లెక్క అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మీకు అడ్వాన్స్లోకి అయితే వెళ్ళి ఇక్కడ HDMI ED/ID వర్షన్ అయితే ఉంటుంది. దాన్ని మీరు ఆటోలో అయినా పెట్టుకోండి, HDMI 2.0లో అయినా పెట్టుకోండి. ఆటోలో పెట్టుకోండి ది బెస్ట్. మీకు అప్పుడు 4Kలో అయితే వర్క్ అయితే అవుతుంది. మీరు 1080pలో వర్క్ అవుతుందిగా బ్రో అని అయితే మళ్ళీ కామెంట్ అయితే చేయకండి. ఈ సెట్టింగ్ చేంజ్ అయితే చేయండి ఒకవేళ ఈ యొక్క ప్రొజెక్టర్ మీరు కొన్నట్లయితే. అండ్ ఇంకొకటి కూడా చెప్పాలి, మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే చూపిస్తాను. HDR ఆన్ చేస్తే మనకు 1080pలో మాత్రమే వర్క్ అవుతుంది. HDR మీరు ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. ఆ సెట్టింగ్స్ కూడా మీకు ఎక్కడ ఉంటుందో కూడా చూపిస్తాను. సో డిస్ప్లేకి వెళ్ళిన తర్వాత డైనమిక్ రేంజ్ సెట్టింగ్స్ అయితే ఉంటుంది. ఇది ఒకవేళ ఆన్ అయి ఉంటే మాత్రం 4Kకి అయితే సపోర్ట్ అయితే చేయదు. మీరు దీన్ని ఖచ్చితంగా ఆఫ్ చేసుకోవాలి. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రొజెక్టర్ అనేది 4K HDRకి సపోర్ట్ చేయదు, ఓన్లీ 4Kకి మాత్రమే సపోర్ట్ అయితే చేస్తుంది. ఒకవేళ 4K HDR కావాలంటే 1080pలో మాత్రమే చూసుకోవాల్సి వస్తుంది. అది గుర్తుంచుకోండి. సపోర్ట్ చేస్తుంది, అది 1080pలో మాత్రం సపోర్ట్ చేస్తుంది. అండ్ బ్యాక్ అయితే వచ్చేద్దాం. అండ్ బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం ఒకసారి ఇది డాల్బీ అట్మాస్, డాల్బీ డిజిటల్కి సపోర్ట్ చేస్తుందా చేయదా అనే దాని గురించి చూస్తే ఇక్కడ ఆడియో అండ్ వీడియో డయాగ్నోస్టిక్స్ అయితే ఉంది. దీంట్లోకి అయితే వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ అయితే చూడొచ్చు ఆడియో అండ్ వీడియో సెట్టింగ్స్ ఇవి అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ డాల్బీ అట్మాస్ అనేది సపోర్ట్ అయితే చేయదు, కానీ మిగతా డాల్బీ డిజిటల్ ప్లస్ అయినా, డాల్బీ డిజిటల్ అయినా, PCM ఆడియో అయినా సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు మాక్సిమం రెజల్యూషన్ 4K 60 Hz లో కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ అదే విధంగా నేను HDR కి కనెక్ట్ చేసినప్పుడు మనకి ఏవైతే ఇక్కడ కనబడుతున్నాయో డాల్బీ డిజిటల్ ప్లస్ కానీ డాల్బీ డిజిటల్ అయినా కానీ ఇవైతే రావు, ఓన్లీ PCM ఆడియో మాత్రమే వస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాక్సిమం రెజల్యూషన్ 4K 60 Hz అయితే ఉంది కదా, అప్పుడు 1080p 60 Hz అయితే వస్తుంది. అది కూడా గుర్తుంచుకోండి. సో ఇలా మీరు సెట్టింగ్స్ చేంజ్ చేసుకొని ఒక ఆట ఆడుకుంటే ఈ యొక్క ప్రొజెక్టర్ మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సో సౌండ్ క్వాలిటీ మీకు ఇప్పుడు ప్లే చేస్తాను, ఎందుకంటే నా దగ్గర డాల్బీ అట్మాస్ LG సౌండ్ బార్ అయితే ఉంది. సో దాన్ని కనెక్ట్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఎంజాయ్ అయితే చేయండి. చేశారు కదా, మొత్తానికి పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఎక్సలెంట్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఒక కూపన్ అయితే ఉంది. ఆ కూపన్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ ఈ యొక్క ప్రొజెక్టర్ మీకు నచ్చింది, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత సెట్టింగ్స్ అన్ని విన్న తర్వాత మీకు నచ్చిందంటే ఇచ్చిన లింక్ ద్వారా అలాగే ఇచ్చిన కూపన్ ద్వారా బై చేస్తే 5000 రూపీస్ అయితే తక్కువ అయితే అవుతుంది ఇచ్చిన కూపన్ వాడితే. సో దాని ద్వారా మీరు ఈజీగా తక్కువ ప్రైస్లో బై చేయొచ్చు అనమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంది, కూపన్ కూడా కింద అయితే ఉంది. మరి ఇంకా వీడియో చూస్తే వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ అయితే చేయండి. మరి నెక్స్ట్ వీడియో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.